వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కడప జిల్లా జంబలమడుగు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆటో కార్మికుల స్టాండ్ స్థలాన్ని గుంతలు తవ్వటం అన్యాయమని సిఐటియు అధ్యక్షులు జి యేసుదాసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 కుటుంబాల ఆటో కార్మికుల జీవనోపాధి అయిన ఆటో స్టాండ్ను తొలగించడం అన్యాయం అన్నారు. జంబలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ధర్నా చేస్తున్న ఆటో కార్మికుల వద్దకు వచ్చి కార్మికులకు ఉన్న సమస్యలు విని సమస్యను 2 రోజులలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేపరాల వైలవరం స్టాండ్ ఆటో కార్మికులు అందరూ పాల్గొన్నారు. వ్యతిరేకించండి. ఇక్కడ నిర్మిస్తున్నటువంటి కట్టడాలను వ్యతిరేకించండి. ఇక్కడ కట్టడాలను ఆటో కార్మికుల కడుపులు కొట్టొద్దు. ఆటో కార్మికుల కడుపులు కొట్టొద్దు. ఆటో కార్మికుల కడుపులు కొట్టొద్దు. ఆటో కార్మికుల కడుపులు కొట్టొద్దు. కమిషనర్ 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 రావాలి. కమిషనర్ స్పాట్ లేके రావాలి. ఆటో స్టాండ్ లేకి కమిషనర్ రావాలి. కమిషనర్ ఆటో స్టాండ్ లేके ఆటో కార్మికుల కడుపులు కొట్టొద్దు. ఆటో కార్మికుల కడుపులు కొట్టొద్దు. ఆదుకోవాలి ఆటో కార్మికులను. ఆదుకోవాలి ఆటో కార్మికులను. పరిష్కరించాలి ఆటో సమస్యను. పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను. పరిష్కరించాలి. మనకాండి ఉండాలి సార్. మాట్లాడతారా? అంటే ఇక్కడ ఎంఆర్ఓ ఫ్యాక్టరీ వేసి అంత ఆటో తీస్తాం కదా. ఇక్కడ కూడా కొద్దిగా ఇది నీళ్ళు పాస్ చేసి అంతా చాలా ఘోరంగా తిరిగి తీయండి. మన ఊళ్ళోకి వచ్చే ఒక 10 రూపాయలు అంటే దాదాపుగా నాకు తెలిసినంత వరకు 2500 2800 లెక్క కడుతున్నాం. మరి ఇది మున్సిపల్ అభివృద్ధి కోసం కాదు. ఒక నెలకు వచ్చేసి 80,000 లెక్క అవుతుంది. సంవత్సరానికి 9 లక్షలు 10 లక్షలు లెక్క అవుతుంది. మీరు ఒకవేళ 2 కాంప్లెక్స్ అభివృద్ధి కోసం లెక్క ఇచ్చే ఒకదానికి 5,000 ఇస్తారు. 5,000 ఇచ్చిన వరకు మీకు 6 లక్షల వరకు 6,000 30,000 అవుతాయి. కానీ మేము ఇచ్చే 70,000 రూపాయలు లెక్క సార్. మేము 70,000 ఇచ్చేది పక్కన మీ అభివృద్ధి కోసం ఇస్తున్నాం. మేము అప్పీ లేదు, మేము దానం ఇవ్వడం లేదు. మేము ఇక్కడ బతుకుతున్నాం. ఈ గవర్నమెంట్ స్థలం పెట్టుకొని మున్సిపల్ వాళ్ళ దాంట్లో బతుకుతున్నాం కాబట్టి మేము డబ్బులు కట్టాం. మరి ఈరోజు 100 కుటుంబాలు మేము పోయి నడి రోడ్డు మీద ఆటో ఎక్కడ పెట్టుకొని బతకగలము? మా పిల్లల్ని ఎలా పోషించుకోగలము? ఎలా చదివించుకోగలం? మా మధ్యతరగతి కుటుంబాలు కూడా కాదు సార్. 0.0. మరి మా అభివృద్ధి మా యొక్క ఆకలి బాధలను కూడా మీరు అర్థం చేసుకుంటారు. వెంకటరామిరెడ్డి సార్ మంచి విజిట్ వ్యక్తివి కాబట్టి నీ దగ్గరికి రావడం, నీకు వినియోగించుకోవడం, ఇంతమంది వచ్చాక చాలామంది మిమ్మల్ని చూశారు. మరి ఈరోజు మాకు జరగడం అనేది ఎంతవరకు న్యాయమో మాకైతే అర్థం కాదు. కనుక మా పిల్లల కడుపులు మా కడుపులు కట్టకుండా మా మీద పెద్ద మనసుతో మా ఆటో స్టాండ్ మాకు ఇలానే కొనసాగిస్తే కనుక మీ అభివృద్ధి కోసం కావాలంటే మమ్మల్ని ఏదైనా మా మీద మీరు పన్ను రూపంలో ఏదైనా వేయదలుచుకుంటే వేయండి, మేము కూడా సహకరిస్తాం. అంతకు తప్ప సార్ ఇది పోతే మాకు జీవితాలు లేవు. మా 150 కుటుంబాలు రోడ్డు పాలైపోతే మా పిల్లలు చదివించుకోలేవు, పోషించుకోలేము. దీన్ని మీరు పెద్ద దృష్టితో పెద్ద మనసుతో ఆలోచన చేసి మా కార్మికులందరికీ న్యాయం చేస్తారని మేము అనుకున్నాము. కానీ ఈరోజు ఇది జరగడం వలన మేము అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ మీరు ఫోన్ చేసి అడగడం పెద్ద మనసు మీకు ఇచ్చిన తర్వాత Gracias.
तो बेटा क्या है मुझे बोले तो डाले अच्छे అది ప్రమాది చేస్తాము అప్పుడు ఖచ్చితంగా జమాలి చేయాలి అప్పుడు మా 150 కుటుంబాలు రోడ్డు పాలైపోతే మా పిల్లలు చదివించుకోవడం పోషించుకోలేదు. దీన్ని మీరు పెద్ద దృష్టితో పెద్ద మనసుతో ఆలోచన చేసి మా కార్మికులందరికీ న్యాయం చేస్తారని మేము అనుకున్నాము. కానీ ఈరోజు ఇది జరగడం వల్ల మేము అనుకుంటుగా మళ్ళీ మీరు ఫోన్ చేశారు. కొంత మనసు ఇచ్చిన తర్వాత దాన్ని మేము కూర్చోవడం జరిగింది. రెండోది అక్కడ జెండా, కానీ ఇది జాతీయ పార్టీ. ఇది జాతీయ పార్టీ జెండా తొలగించడం అనేది చాలా అన్యాయం. మీకు చెప్పాను సార్, చెప్పాను 4 నెలల నుంచి చెప్తానే కూడా ఏమి ఇక్కడ జరగలేదు. మేము కూడా మీకు జరిగిన వినతి పత్రం ఇచ్చాము, ఉపసంహరణ తీసుకోండి అని చెప్పాను. నేను కూడా అంటే చెప్పాలంటే వినతి పత్రం ఇచ్చాం. కానీ దాని మీద ఏదో జరుగుతుంది నాలుగు దూరంగా పోతుంది గమ్ముపోయాం. అది విషయం. ఈ సమస్య పరిష్కరిస్తే మీరు ఆలోచించాలి. అది ప్రభుత్వానికి అవసరం వచ్చిన మా ఆటో కార్మికులు ఆటోలు తీసుకున్నాం. మీరు అనుకున్నారు, మేము అనడం రాదు. చాలా అసహ్యం. ఇప్పుడు ఇక్కడ ఏం నిర్మించాలి? ఉండంగా కూడా ముందుకునే మార్పించారు. నీటిలో ఇక్కడ టాయిలెట్స్ కట్టాలి. టాయిలెట్స్ ఎందుకంటే మనం జమ్మూలో ఆ టాయిలెట్స్ ఒకటే ఉంది. ఇక్కడ మంచి టాయిలెట్స్ పెట్టాలి. స్టడీ సెంటర్లో మంచి టాయిలెట్స్ పెడితే స్టడీలో బాగుంటుంది. టాయిలెట్కు మొత్తం పోగొట్టారు సార్. 150 కుటుంబాలు మా రోడ్డు కింద పెట్టి 200 మంది దాన్ని అడుగుతున్నాం. టాయిలెట్ ఇది కాకపోతే కానీ 150 కుటుంబాలు పస్తులు పండుకుంటున్నాయంటే అది వాళ్ళ ట్యాంకులు వాళ్ళ గ్రామాలకు పోయే బండి అక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చి సార్ ఖచ్చితంగా ఇదే సార్ ఎట్లా పడతాయి 50 రాత్రి 10 వరకు నీళ్ళని ఎప్పుడు ఇక్కడ ఆటోలు ఉంటాయి, అక్కడ ఆటోలు ఉంటాయి. అన్న క్యాంటీన్ ఉండే పనులు అందరూ వచ్చిన వాళ్ళు తెచ్చి పెట్టాలి లేదా పది 12 పనులు కాదు సార్, 100 పనులు ఉన్నాయి. కావాలంటే ఎట్లా పెడతారు సార్? మా ఆధార్ కార్డు అవన్నీ సార్ 12 పనులు అయితే సార్. 12 పనులు అయితే